బయలుదేరాం స్వామి. మేము శబరిమల పాదయాత్రకు బయలుదేరాము. హైదరాబాద్ నుండి శబరిమలకు నిన్నటితో మా దర్శనం అయిపోయింది. రాత్రి శబరిమలలో బస చేసి ఈరోజు ఉదయం ఇప్పుడు పంబాలో ఉన్నాం స్వామి. ప్రస్తుతం అయితే మేము గత కొన్నేళ్ల నుంచి మహాపాదయాత్ర నిర్వహిస్తున్నాం మా గురుస్వామితో పాటు. ఈ సంవత్సరం మేము మహాపాదయాత్రకు వచ్చాము. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతోమంది అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు. వారికి కనీస సౌకర్యాలు ఈ దేవస్వం బోర్డు కల్పించట్లేదు. కనీస మర్యాదలు లేవు. స్వామి అనే ఒక మర్యాద లేదు. నియమ నిష్ఠలతో మండల కాలం దీక్ష చేసి మనమైతే ఏ విధంగా మన సన్నిధానంలో ఉంటామో ఆ విధంగా ఇక్కడికి వస్తే ఇక్కడ కనీసం మన పురుగు లెక్క తీసి పడేస్తారు. ఎందుకు వస్తున్నారో కూడా వాళ్ళు ఎందుకో పనికి వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నారు తప్ప వీళ్ళ అయ్యప్ప కోసం, అయ్యప్ప భక్తులు వీళ్ళ వల్ల తెలుగు రాష్ట్రాల వల్ల ఆదాయం ఎక్కువైతుందని కనీస అవగాహన లేకుండా దేవస్వం బోర్డు వ్యవహరిస్తుంది. దయచేసి మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోండి. మన ఇరుముడు డబ్బులు ఇక్కడ హుండీలో వేయకుండా మేమే ఊళ్ళో తీసుకొచ్చి ఎక్కడైతే నూతన దేవాలయం అక్కడ నిర్మిస్తున్నారో వాళ్ళకి ఇస్తే మీ సన్నిధానం పేరు వాళ్ళ శిలాపలకం మీద ఉంటుంది. కానీ ఇక్కడ హుండీలో వేస్తే ఆ గవర్నమెంట్ పొట్ట నింపుకుంటుంది తప్ప అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యం కల్పించలేదు. దయచేసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వీడియో చూడండి. కనీసం ఎందుకు చెప్తున్నామో ఆలోచన చేయండి. మేము మా స్వార్థం కోసం చెప్తున్నాము. మనం అయ్యప్ప భక్తులం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాం. మేము హైదరాబాద్ నుండి పాదయాత్ర చేస్తున్నారు మా గురుస్వాములు. అయినా కనీస విలువ లేదు. ఐడి కార్డు చూపిస్తే మీరు ఎందుకు వస్తారు? మీ అవసరానికి మీరు మాలేసుకోరు వస్తున్నట్టే ఉంది. కానీ గవర్నమెంట్ పట్టించుకోదు, దేవస్వం బోర్డు పట్టించుకోదు. దయచేసి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ యొక్క చిన్న మండపం మా మనవిని మన్నించి హుండీలో మాత్రం వేయకండి. అన్నదాన క్షేత్రాలలో మీ ఊర్లో దేవాలయాలు నిర్మిస్తే వాళ్లకు మీ చందా రూపంలో ఇవ్వండి. స్వామి